ఎంతో మృదువుగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే కొబ్బరి లడ్డూలు. కొబ్బరి లడ్డూలు మనం డిఫరెంట్గా చేస్తుంటాం కదండి. కానీ ఇలా చేసి చూడండి, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. దీనికోసం నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నామండి. కొబ్బరి ముక్కల్ని ఇలా చిప్ప నుంచి వేరు చేసిన తర్వాత వెనకాల బ్రౌన్ కలర్లో ఉంది కదండి, ఆ పార్ట్నంతా మనం తీసేయాలి. ఇది తీసేయడం వల్ల కొబ్బరి ఉండలు చాలా తెల్లగా మృదువుగా వస్తాయండి. అదే కాకుండా ఆ బ్రౌన్ కలర్ తీసేయడం వల్ల మనం కొబ్బరి లడ్డూలు తిన్నా కూడా దగ్గు రాకుండా ఉంటుంది. ఇలా నైఫ్తో కానీ లేకపోతే ఇలా పీలర్తో కానీ మనం పీల్ చేసేసుకొని ఇలా చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కొబ్బరికాయకి 1 కప్పు కొబ్బరి ముక్కలు వచ్చాయండి. ఆ కొబ్బరి ముక్కల్ని మనం 1 కప్పుతో మెజర్ చేయాలి. ఏ కప్పుతో అయితే మనం మెజర్ చేస్తున్నామో అదే కప్పుతో మనం మిగతా వాటిని కూడా మెజర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా మిక్సీ చేసుకుందాము. చూసారు కదా, కొబ్బరిని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం అదే కప్పుతో 1/2 కప్పు పంచదారను తీసుకోవాలి. ఒకవేళ 2 కప్పుల కొబ్బరి అయితే 1 కప్పు పంచదారను తీసుకోవాల్సి ఉంటుంది. అదే కప్పుతో మనం 1/2 కప్పును పాలను తీసుకోవాలి. ఒకవేళ 2 కప్పుల కొబ్బరి ముక్కలను తీసుకున్నట్టయితే 1 కప్పు పాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా మిక్సీ చేసుకుందాము. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయిని పెట్టి ఈ మిక్సీ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని దాంట్లో వేసుకొని మనం గరిటెతో తిప్పుతూ ఉండాలండి. పొయ్యిని సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటే ఈ మిశ్రమం అంతా దగ్గరకు వస్తుందండి. ఒక 3-4 నిమిషాలు ఇలా తిప్పుతూ ఉంటే ఇది మొత్తం దగ్గర పడి, చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా దగ్గరకు వస్తుందండి. దీన్ని కొంతసేపు తిప్పితే గరిటె నుంచి ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు ఉండకు వస్తున్నట్టండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఒకవేళ మనకి ఉండక రాకపోతే కనుక ఇంకొక 2-3 నిమిషాలని దాన్ని కుక్ చేయాల్సి ఉంటుంది. మనం పక్కన ఒక గిన్నె పెట్టి మనం ఇందాక కొబ్బరి పొడి చేసుకున్నాం కదండి, దాంట్లో నుంచి కొంచెం కొబ్బరిని తీసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని డ్రై రోస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే కొబ్బరి ఉండలకి పైన కోటింగ్ కోసం అని చెప్పేసి నేను ఆ కొబ్బరి పొడిని ప్రిపేర్ చేశాను. ఇప్పుడు చల్లారిన కొబ్బరి మిశ్రమాన్ని ఉండలాగా చుట్టుకుని ఆ కొబ్బరి పొడిలో వేసుకొని ఈ విధంగా మనం బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒకవేళ మీకు కొబ్బరి పొడి నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ కొబ్బరి పొడిలో ఇలా డిప్ చేయడం వల్ల మనం బయట స్వీట్ షాప్లో కొంటే ఎలా ఉంటాయో కొబ్బరి ఉండలు అలా ఉంటాయండి. మనం ఫ్రెష్ కొబ్బరికాయని యూస్ చేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కొబ్బరి ఉండలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా నచ్చుతాయండి. ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొబ్బరికాయలను ఎక్కువగా యూస్ చేస్తారు కాబట్టి ఆ కొబ్బరికాయలతో మనం 10 నిమిషాల్లో ఏదైనా స్వీట్ చేసుకోవాలనుకుంటే ఇలా కొబ్బరి ఉండలు చేసుకోండి. చాలా బాగుంటాయి. మెత్తగా ఉండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయండి. అంతేకాకుండా మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తామండి. ఈ కొబ్బరి ఉండల్లో ఎటువంటి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యూస్ చేయలేదండి. ఇది న్యాచురల్గా కొబ్బరి నుంచి వచ్చే ఆయిల్తోనే ఇది కుక్ అయిందండి. చూడండి లడ్డూలు ఎంత స్మూత్గా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.